ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలు. ఈ పర్యటనల వల్ల ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కొంచెం తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదంటారా? ఎందుకంటే ఇటు శాంతి భద్రతలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఆసరాగా చేసుకుని ఇటు వైసీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ రెడ్ బుక్, మళ్ళీ రప్పరప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము కనుక అధికారంలోకి వస్తే చీకటి పడే లోపే నరకేస్తామన్నట్టు కూడా పేర్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అతని మీద కొన్ని సెక్షన్ల మీద కేసు నమోదైన పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ ఈ వరుస పర్యటనల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందా? ప్రభుత్వానికి ఇబ్బంది అనేది కాదు. మామూలుగా ఏ నాయకుడు వెళ్ళినా కానీ టూర్ వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్, సెక్యూరిటీ అది పర్మిషన్ పెట్టినప్పుడు మామూలుగా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇన్ని కార్లు, ఇంత కాన్వాయి, ఇంతమంది జనము అనేది కండిషన్స్ పెట్టిస్తారు. ఎవరు వేలాది మంది తరలి వచ్చేదానికని ఇవ్వరు. పరామర్శకు పోయేటప్పుడు వేలాది మందికి అవసరం లేదు కదా. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈయన వచ్చినప్పుడు అదనంగా జనాలను సమీకరించుతున్నారు. సమీకరించినప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి ఎక్కడో చోట. ఇది అంటే ఆ భాష, నాని వాడిన భాష చీకట్లోనే అంతం చేస్తాం మేము అధికారంలోకి వచ్చాం అనేది ఆయన కూడా జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతున్నాడు, రపరపలాడిస్తాము. అటువంటిది ఇంకా కార్యకర్తలు కూడా అట్నే మాట్లాడతారు కదా, నియోజకవర్గ నాయకులు అట్నే మాట్లాడతారు. అది అంత మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఒక పార్టీకి పెద్దలుగా ఉండి మంచి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడంలో తప్పులేదు. ఒకవేళ ప్రభుత్వము కక్ష సాధింపు చేస్తున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదు, అది ఇదని మంచి భాషలో మాట్లాడచ్చు. మేము అధికారంలోకి వస్తే రపరపలాడిస్తామంటే ఏమర్థము? తర్వాత చీకట్లోనే అంతం చేస్తామంటే మీనింగ్ ఏమిటి? అది ఏదో రౌడీలు మాట్లాడాల్సిన మాట. అది మంచి భాష కాదు, రాజకీయంగా మంచి భాష కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బయటకు వస్తున్నారో ప్రభుత్వానికి కూడా కత్తి మీద సాములాగా మారే అవకాశం లేకపోలేదంటారా? ఎందుకంటే అక్కడ ప్రజల్ని కట్టడి చేయాలి, పోలీస్ వ్యవస్థ చేయాలంటే పోలీస్ యంత్రాంగానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దాని తోడు సమీకరణ చేస్తున్నారు వాళ్ళు. సమీకరణ చేయకుండా ఇప్పుడు పరామర్శ కంటే ఏమవుతుంది? ఏదో పలానా ఇంటికి పరామర్శకు వస్తున్నారు అంటారు, ఆ గ్రామంలోనో ఆడో ఈడో పోతుంటారు. కానీ ఆయన వచ్చే దారం బడి ప్రజలను సమీకరించుతున్నారు. సమీకరిస్తే ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంత బల ప్రదర్శన చేస్తున్నారా, లేకపోతే నిజంగా ప్రభుత్వం మీదే కూటమి వ్యతిరేకంతో ఇట్లా ఉందా అంటే ఏం చెప్తారు సార్? అంటే దీనికి పార్టీకి అయితే ఉంది కదా, బలం ఉంది కదా. బలం లేదని తీసేసినవారు తుడిచిపెట్టబోయిందని ఎవరు చెప్పలేం కదా. ఆ పార్టీ కార్యకర్తలను వాళ్ళు సమీకరించుతున్నారు జనాన్ని సమీకరించేది అంటే ఇప్పుడు ఉండే కాలంలో అదేం పెద్ద సమస్య ఉంది. స్థానిక నాయకులకు అప్పచెప్తారు, వాళ్ళు సమీకరించుతారు. మీరు ఇంతమందిని తేవాలి, మీరు ఇంతమందిని తేవాలని వేసి సమీకరించుకుంటూ ఉంటారు. మన చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా కింద మామిడి పండ్లు, పైన ట్రాక్టర్లు, అదంతా కూడా అన్నదాతలు ఆక్రోశం అన్నట్టు కూడా మాట్లాడారు. అన్నదాతల ఆక్రోశం కాదు, అది వాళ్ళ కార్యకర్తల మామిడి తోటలు మామిడికాయలని తీసుకొచ్చి అక్కడ పోయడము. ఒక రైతు కూడా ఏడుస్తూ పోయి చెప్పుకున్నాడు కదా, పత్రికలకైతే ఎక్కడో వచ్చి నేను ట్రాక్టర్ వేసుకుని నేను నా మామిడికాయలు తోలుకుంటా అంటే బలవంతంగా లాక్కపోయి అవి కూడా పోసినారు. దాంట్లోనే పోసి ట్రాక్టర్తో, అది ఏమిటి? తినే వస్తువులను ట్రాక్టర్తో దొక్కించడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. అది మంచి హెచ్చరిక కాదు, మంచి సిగ్నల్ పంపించదుగా. ప్రజలు కూడా మంచి పేరు ఉండదు కదా. మామిడికాయలను రోడ్డు మీద పోసి ట్రాక్టర్తో తొక్కించడము ఒక నాయకుడు అని అంటే ఎవరు ఒప్పుకోరు. నువ్వు చేయొచ్చు, మామిడి పండ్ల రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు అని వేరే రకంగా చేయొచ్చు కదా. చేసేది నిరసన కార్యక్రమం చేయొద్దని ఎవరు అనరు. కానీ ఇటువంటిది తినే తిండిని నాశనం చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అంతమంది జనాలు వస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే కదిలిస్తుంటారు స్థానిక నాయకులు, గ్రామాల్లోంచి తీసుకొస్తుంటారు. అందరూ ఎవరైనా వస్తుంటారు, దాంట్లో ఏమైంది. ఇప్పుడు గతంలో 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోతే 3 సంవత్సరాల దాకా కోలుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, 1 ఇయర్లోనే ఆయన కోలుకుని ప్రజల్లోకి వస్తున్నారు. అంటే ఒక్కొక్క మనస్తత్వం బట్టి
ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి కూడా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి కదా అని ఆయన స్ట్రాటజీ, ఆయన వ్యూహాలు వేరు. ఈయన తొందర మీద ఉన్నాడు. ఒక సంవత్సరంలోనే ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళన్నా సమయం ఇచ్చి 2 ఏళ్ళైనా చేయలేదు అని అంటే అర్థం వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చూసి టీడీపీ కూటమి భయపడుతుంది, కార్యకర్తలు భయపడుతున్నారు, వాళ్ళ భయం అనేది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది అని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. అది ఎంత వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు. టీడీపీ కార్యకర్తలు ఎందుకు భయపడతారు? వాళ్ళు చాలా రోజులు ప్రతిపక్షంలో ఉంటున్నారు, అధికార పక్షంలో ఉంటున్నారు, రకరకాలుగా ఉన్నారు కదా. అంటే ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి? ఒక క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే తప్పకుండా వాళ్ళ కార్యకర్తలకు చేసుకుంటారు, తెలుగుదేశం కార్యకర్తలకు చేయరు కదా పనులు. ఈ 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ ఈ రెడ్ బుక్ ఒకటి ఇప్పుడు దానికి ఏదో రెడ్ బుక్ అని వాళ్ళే పేరు పెట్టుకున్నారు, కానీ అటువంటిది ఎక్కడా ఉండదు కదా. రెడ్ బుక్, రాజ్యాంగము అది ఇది అనేది ఉండవు. కాకపోతే ఆ పేరు పెట్టుకున్నారు అట్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అది రీజనల్ పార్టీనే. అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలు చేసుకోవడము, వాళ్ళ కార్యకర్తలకు ఇవన్నీ జరిగేటి. రీజనల్ పార్టీస్ ఎక్కడ ఉన్నాయి కానీ దేశం మొత్తం మీద ఎక్కడ రీజనల్ పార్టీ ఉన్నా యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యమంత్రి ఏమి ఆదేశాలు ఇస్తారో అయ్యే తూచా తప్పకుండా పాటిస్తుంటారు. అది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అనుగుణంగా ఉండేటి రూపొందిస్తుంటారు. అది సహజంగా రీజనల్ పార్టీ ఉన్నప్పుడు జరిగేటి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. అధికార యంత్రాంగంలో పోయి పనులు చేసేదానికి, తిరిగేదానికి, అది ఇది. మొన్న వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉండే అనుకూలంగా ఈ యంత్రాంగం అంతా అనుకూలంగా ఉంటారు అంట. అంటే ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిందంటారా? కొంచెం అయితే చెడ్డ పేరు అయితే ఉంది, లేదని నేను చెప్పను. అది ఇంత జన సమూహాలు అప్పుడే ఆయన సమీకరణకు అంత ఇదిగా ఏం లేదు అంట. ఎందుకంటే హామీలు ఇచ్చిన్నారు. అక్కడ ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరాలంటే కొద్ది కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 1,20,000 1,30,000 ఆదాయం వస్తుంది. అందులో 55,000 కోట్లు వడ్డీలు కంతులకే పోతుంది. పోతే 60% అయితే జీతభత్యాలకు ఇవ్వాలి కదా. ఇది తప్పిపోదు కదా. పోయినప్పుడు ఏముంటుంది, 5,000 కోట్లు 10,000 కోట్లు ఉంటుంది. 5,000 కోట్లు 10,000 కోట్లలో ప్రభుత్వం ఏం నడుస్తుంది? పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఇవి నడవనప్పుడు ఏమో చేస్తారనుకుంటే ఏమి చేయలేదు అనేది ఉంటుంది. ఈ హామీలు ఇచ్చారు కదా అదనంగా, అవి అమలు చేయాలా. ఇప్పుడు 2 3 చేశారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. చేయనప్పుడు ఇంకా ఏం చేయలేదు అనేది ఉంటుంది. హామీలు అమలు చేయకపోతే అసంతృప్తి మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ జగన్కి చంద్రబాబుకి తేడా ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి కూడా ఉచితాలు ఇచ్చారు, చంద్రబాబు కూడా ఉచితాలు ఇస్తున్నారు. ఏంటి తేడా అని ప్రజలు అంటున్నారు. ఇవి ఇప్పుడు రీజనల్ పార్టీస్ అన్నీ ఉచితాలకు మళ్ళుకున్నాయి. ఎక్కడైనా సరే, అక్కడ తమిళనాడులో అయినా సరే, ఆంధ్రాలో అయినా కానీ, ఎక్కడైనా కానీ, తెలంగాణ కానీ ఈ ఉచితాలు అనేటివి ఇవ్వడం మొదలుపెట్టినారు. అవి పెరిగిపోతూనే ఉన్నాయి కానీ రాష్ట్ర రెవెన్యూని చూసుకోవటం లేదు. ఇక్కడంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మేనిఫెస్టో రాసేటప్పుడు అంత రెవెన్యూ గురించి తెలిసిన వాళ్ళు ఉండరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆయనకు రెవెన్యూ ఏమిటి, అప్పులు ఏమిటి, ఇవన్నీ తెలిసింటాయి కదా. తెలిసినప్పుడు చూసి జాగ్రత్తగా హామీలు చెప్పిండాల్సింది. ఇప్పుడు ఎవరికైనా నీకైనా అప్పు 10 లక్షలు ఇవ్వగలుగుతుంది బ్యాంక్కి, లేదంటే 11 లక్షలు ఇవ్వగలుగుతుంది. నీ శాలరీస్ బేస్ చేసుకుని, ఇంకొకటి ఇతరులు ఆస్తులు బేస్ చేసుకుని ఇస్తారు. దానికి మించి నీకు అప్పులు కావాలంటే రావు కదా. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పరిమితులు మించి అప్పు చేసినాడు. ఇప్పుడు వీళ్ళకి అప్పు పుట్టాలని కానీ పెద్ద పుట్టదు. అదే ప్రభుత్వం పాలించేదానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానికి తోడు హామీలు ఇచ్చినారు, హామీలు నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.